హాయ్ అండి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అబ్బా ఇప్పుడు బయటికెళ్ళి ఏం తెచ్చుకుంటాం రా బాబు అనుకున్నప్పుడు ఈజీగా మన ఇంట్లో ఉండే సేమియాతోనే సేమియా కేసరి చేసేసుకుందామండి 10 నిమిషాల్లో. దానికి కావాల్సినవి సేమియా అండ్ షుగర్ 1 కప్, జీడిపప్పు, కిస్మిస్, యాలుకలు. అందుకోసం ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత సేమియా వేసుకోవాలి. అది గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే కడాయి పెట్టుకొని స్టవ్ మీద 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. ఆ వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. పొగలు వస్తాయి బాయిల్ అయితే. ఈ విధంగా బాయిల్ అవుతాయండి. పొగలు వస్తున్నాయి కదా, ఆ విధంగా వచ్చినప్పుడు సేమియా వేసేసుకోండి. బాగా తిప్పేసేయండి. ఒక 2-3 మినిట్స్లో బాయిల్ అయిపోతుందండి. షుగర్ కప్పే వేసుకోవాలని ఏం లేదండి. అక్క ఇంత షుగర్ తింటే మాకు షుగర్ వచ్చిద్ది అక్క అంటారేమో. మీ ఇష్టం, మీకు ఎంత నచ్చితే అంత మీకు తగ్గట్టు మీరు వేసుకోండి. అలాగే మీ కళ్ళకు కొంచెం అందంగా ఏమైనా కనపడాలి అనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి. మనకెందుకు లేక ఇవన్నీ అనుకుంటే అలా తిన్నా బాగుంటుందండి. ఏమాత్రం టేస్ట్ మారదు. నేను మీ కళ్ళకు కనపడడానికి కొంచెం వేసాలేండి. ఆ విధంగా కలిపి చేశాక ఇంకొక బౌల్లో నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్. బాదం పప్పు ఉంటే కూడా వేసుకోవచ్చండి, నా దగ్గర లేదు, ఉన్న వాటితో వేశాను. తీసి ఈ సేమియా కేసరిలో వేసుకోవడమే. మీకు కనుక నా సేమియా కేసరి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అలా వేసుకుంటే అలా కరిగిపోతుందండి. మీకు 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఎంతమంది చుట్టాలు వచ్చినా చక్కగా రెడీ చేసి పెట్టేసేయచ్చు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.